ఒకనాడు కృష్ణ చరిత్ర వింటూ శ్రీకృష్ణుణ్ణి దర్శిద్దామనుకుని దూర్వాసుడు ద్వారకకు వెళ్ళాడు. ఆయనను దూరం నుంచే చూసిన కృష్ణ పరమాత్మ ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలైన వాళ్లతో ఎదురిగి ఆయనకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజ చేసి భక్తిగా తన ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుని అధీనంలో యోగమాయ ఉన్నది. ఆ యోగమాయను అతి జగదేక సుందరిగా మార్చి ఈ మహర్షి సేవకు ఆయన వినియోగించాడట. దుర్వాసుడేమో ఆమె మామూలు స్త్రీ అనుకుని ఆవిడ తనకు చేసిన పరిచర్యలకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. యోగమాయ పరాశక్తిగా వచ్చిందట. అప్పుడు కృష్ణుడు దూర్వాసునితో, స్వామి, మీరామె సేవలకు సంతోషించినట్లయితే ఒక మాట చెప్తాను. పరాశక్తి అంశతో యోగమాయ పుట్టింది. శివుని అంశలో మీరు పుట్టారు. ఈమెను